సుడిగాలి సుధీర్ కు మాస్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న గోట్ సినిమా టీజర్ విడుదలైంది. అయితే టీజర్ చూసిన అభిమానులకు, ప్రేక్షకులకు అందులో ఏదో తేడా కొడుతోంది. ముఖ్యంగా సుధీర్ పాత్రకు డబ్బింగ్ లేదు. ఆయన స్పాట్ లో చెప్పిన డబ్బింగ్ అలాగే ఉంచేశారు. అది కూడా డిస్టర్బింగ్ వాయిస్ తో. కనీసం టీజర్ కు డబ్బింగ్ చెప్పడానికి కూడా హీరో సుధీర్ టైం ఇవ్వలేదా, లేక ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజువల్స్ పర్వాలేదు అనిపించిన సుధీర్ బేస్ వాయిస్ లేకపోవడంతో టీజర్లో ఏదో వెలితి స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా విషయంలో హీరో సుధీర్ కు చిత్ర బృందానికి మధ్య మొదటి నుంచి సఖ్యత లేదు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన సినిమా ప్రమోషన్స్ కు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా జరిగిన టీజర్ రిలీజ్ ఈవెంట్ లో కూడా సుధీర్ కనిపించలేదు. హీరో లేకుండానే నిర్మాతలు, హీరోయిన్ ఈ కార్యక్రమాన్ని మమ అనిపించేశారు. షూటింగ్ దశలోనే ఏర్పడిన కొన్ని మనస్పర్ధల కారణంగానే సుధీర్ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడని, అందుకే డబ్బింగ్ కూడా చెప్పలేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ వివాదం కేవలం హీరోతోనే ఆగిపోలేదు. మొన్నటికి మొన్న హీరోయిన్ దివ్యభారతి కూడా సినిమా దర్శకుడు నరేష్ కొప్పిడిపై కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. దర్శకుడి తీరుపై ఆమె పరోక్షంగా అసహనాన్ని వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక పక్క హీరో సహకరించకపోవడం, మరోపక్క హీరోయిన్ ఆరోపణలు వెరసి గోడ్ సినిమా చుట్టూ ఇప్పుడు వివాదాలు ముసురుకున్నాయి. దర్శకుడి వ్యవహార శైలి వల్లే ప్రధాన నటీనటులు ఈ సినిమాకు దూరంగా ఉంటున్నారు అనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఇన్ని వివాదాల మధ్య అసలు ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తుందా అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి. ఒకవేళ వచ్చినా హీరో ప్రమోషన్స్ లేకుండా, ఆయన డబ్బింగ్ లేకుండా సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సాహసం చేస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్న. సుధీర్ క్రేజ్ ను నమ్ముకొని తీసిన సినిమాకు ఆయనే దూరం జరిగితే బాక్సాఫీస్ వద్ద ఫలితం ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. హీరోతో పని లేకుండానే సినిమాను రిలీజ్ చేసి ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి గోట్ విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.